మా టీవీ తన ప్రేక్షకులకు కుటుంబ నాటకం మరియు భావోద్వేగ చిత్రణ యొక్క మరొక మాస్టర్ పీస్ను అందిస్తుంది. మల్లీశ్వరి అనే కార్యక్రమం డిసెంబర్ 26, 2016 నుండి మా టీవీలో ప్రసారం కావడం ప్రారంభమైంది. మల్లీశ్వరి అనేది ఒక మహిళకు సంబంధించిన కథ. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే మల్లీశ్వరి భారతదేశంలోని స్త్రీలు మరియు స్త్రీ సమాజం యొక్క కథ. గందరగోళం ఎలాగో చెప్పుకుందాం. మల్లీశ్వరి శోకంలో కూరుకుపోయిన తన కుటుంబాన్ని తన భారం నుండి విముక్తం చేయడానికి ఒక కుదుర్చుకున్న వివాహం యొక్క సంకెళ్లలోకి నెట్టుకుబడిన మల్లీశ్వరి అనే స్వతంత్ర కార్మిక మహిళ కథను తెరపైకి తీసుకువస్తుంది. తెలిసినట్టు అనిపిస్తుందా? సరే, ఏదైనా భారతీయ గ్రామానికి వెళ్ళండి మరియు చాలామంది మహిళలు తమ జీవితాల గురించి మీకు చెప్పే కథ ఇది. కూతురిని అత్తమామల వద్దకు పంపించే ముందు ఆమె కోరికలు, ఇష్టాలు మరియు అయిష్టాలను చాలా తక్కువ కుటుంబాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ధారావాహిక మల్లీశ్వరి తీవ్ర భావోద్వేగ దూకుడుతో వర్ణిస్తుంది. ఈ ధారావాహికలోని మరో హృదయాన్ని కదిలించే అంశం ఏమిటంటే నటుడు వీణా కుమారి చాలా కాలం తర్వాత ఈ సోప్ ఆపెరా ద్వారా ఆమె చిన్న తెరపైకి తిరిగి వస్తుంది. ఈ సిరీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అసహనంగా ఎదురుచూస్తున్నారు. ఈ ధారావాహిక భారతీయ మహిళల జీవితాలపై చిత్రాన్ని చిత్రీకరిస్తుంది మరియు ఆమె కుటుంబంలోని కొత్త సభ్యులను అంగీకరించడానికి మరియు వారి ప్రేమ మరియు గౌరవాన్ని సంపాదించడానికి వారు తమను తాము ఎలా మార్చుకుంటారు. ఈ సీరియల్ దాని ప్రత్యేకమైన సినిమాటోగ్రఫీ మరియు వివాహం మరియు జీవితం చుట్టూ తిరిగే రంగురంగుల కథ ద్వారా కొత్త జానర్లోకి ప్రవేశిస్తుంది. ఇలాంటి ఫ్యామిలీ డ్రామా కోసం తెలుగు ప్రేక్షకులు టీఆర్పీని పెంచుకుంటారు. ట్రాన్స్జెండర్ అయిన తిలోత్తమ పరిచయంతో ఈ ధారావాహిక ప్రారంభమవుతుంది మరియు కథ తిలోత్తమ, మల్లీశ్వరి మరియు రానా జీవితాల చుట్టూ అల్లుకుంది. వారి జీవితాలను ముడిపెట్టే ఒక్క తాడు ఉందా? వారి వీధి అనుసంధానించబడిందా? మున్సిపాలిటీ మూసివేసిన దుకాణాన్ని మల్లీశ్వరి నిర్వహిస్తోంది. ఆమె కుటుంబానికి భారీగా అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు మల్లీశ్వరిని పెళ్లి చేసుకోవాలని భావించారు. మల్లీశ్వరి రానాను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది. అయితే రానా నిజానికి నేరస్తుడని తెలుసుకుంటుంది. అయితే అవన్నీ పక్కన పెడితే మల్లీశ్వరి రానాపై తన ప్రేమను చెప్పింది. కానీ మరోవైపు తిలోత్తమ మల్లీశ్వరిని గాయపరచడానికి మరియు చంపడానికి అనేక పన్నాగాలు వేస్తాడు. ఇప్పుడు నటీనటుల వివరాలను తెలుసుకుందాం. శాంభవి గురుమూర్తి. శాంభవి గురుమూర్తి ఒక భారతీయ నటి. సాహసం, శ్వాస వంటి చలనచిత్రాలు మరియు తామరై, మల్లీశ్వరి, మణి మొదలైన టీవీ షోలలో ఆమె చేసిన పనికి ప్రాంతీయ ప్రేక్షకులలో ప్రసిద్ధి చెందింది. వీణా కుమారి. వీణా మహర్షి మరియు ఎవడు వంటి చిత్రాలతో సుపరిచితమైన తెలుగు నటి. ఈ నటి అనేక తెలుగు టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది. వీణా కుమారి. వీణా కుమారి ప్రముఖ టీవీ మరియు సినిమా నటి. ఆమె సెప్టెంబర్ 24, 1981న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో జన్మించింది. ఫ్రెండ్స్, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మా వెబ్సైట్ nettv4u.comలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడవచ్చు. మా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.